హలో ఎవ్రీవన్, ఏంటి పిక్చర్ అని చూస్తున్నారా? ఇదేం లేదు, ఉప్పల్ మెట్రో స్టేషన్ అండి. మనకి ఉప్పల్ దగ్గర మనకి స్కై వాక్ అనేది కట్టారు కదా. స్కై వాక్ అనే వ్యూ పాయింట్, అది కంప్లీట్లీ వ్యూ పాయింట్ ఒక పిక్చర్ అనమాట. సో అసలు ఎలా ఉంటుంది ఏంటి, మన స్కై వాక్ అనేది ఎలా కట్టారు? ఆల్మోస్ట్ స్కై వాక్ కొట్టి ఆల్రెడీ చాలా మంత్స్ అనేది అయిపోయింది. బట్ ఏంటంటే స్కై వాక్ అనేది ఎలా ఉంటుంది అనేది ఎక్స్పీరియన్స్ చేసాము. సో చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ స్కై వాక్ అనే కాకుండా మన ఉప్పల్ మెట్రో స్టేషన్లో వీటి కింద మనకి ఆల్రెడీ చాలా వరకు వెహికల్స్ వెళ్ళడానికి ఒక వే, అండ్ పైన మెట్రో స్టేషన్ ఉంటే మిడిల్లో ఒక స్కై వాక్ అనేది రౌండ్ షేప్లో కట్టారండి. అది చాలా 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 బాగుంది అండ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఏంటంటే ఇది ఈవినింగ్ టైంలో వాకింగ్ వెళ్ళడానికి అండ్ జర్నీలు చేసే వాళ్ళ అటు ఇటు మనకి రోడ్ క్రాస్ చేయడానికి ఇబ్బంది లేకుండా ఉండడానికి అని చెప్పి స్కై వాక్ అనేది కట్టారు. చాలా 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 స్ట్రాంగ్ అయితే ఉంది, చాలా బాగుంది కూడా. మా బాబు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. సో మేము కూడా ఉప్పల్ మెట్రో స్టేషన్లో స్కై వాక్ అనేది చూసాము. కింద చూస్తున్నారు కదా, ఆల్రెడీ చాలా వెహికల్స్ అనేది వెళ్తున్నాయి. అండ్ వెహికల్స్ వెళ్ళడానికి ఒక మంచి వ్యూ పాయింట్ అనుకుంటే పైనుంచి చూద్దాం. అండ్ పైన మెట్రో స్టేషన్ వెళ్తుంది. మెట్రో స్టేషన్లో మెట్రో వెళ్తున్నప్పుడు కూడా చూడొచ్చు. చాలా చాలా అంటే ఒక హ్యాపీ మూమెంట్ అనమాట. అది ఫీల్ అవ్వడానికి చాలా ఎంజాయ్గా అనిపిస్తుంది. కింద వెహికల్స్ అండ్ పైన మెట్రో మిడిల్లో మనం ఎంత బాగుంటుంది చూడండి. అది కూడా ఒక లొకేషన్ చూసినప్పుడు ఈవినింగ్ టైంలో చాలా చాలా బాగుంటుంది. సో మేము మెట్రో స్టేషన్ అండ్ ఇదంతా కవర్ చేయడానికి అని చెప్పి వీడియో తీసానండి. సో కంప్లీట్లీ చూసేయండి ఎలా ఉంది ఏంటి వ్యూ పాయింట్ అంతా. మెట్రోలో మన ఉప్పల్ దగ్గర ఉన్న మెట్రో స్టేషన్ దగ్గర స్కై వాక్ అనేది కట్టారు. ఆ స్కై వాక్ ఆల్రెడీ మీరు చూడకపోయిన ఈ వీడియో ద్వారా మీరు చూసేయచ్చు. అండ్ ఎలా ఉందా అన్నది కూడా కంప్లీట్గా చూసేయచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ కంటిన్యూ టు ఈ వీడియో అనేది లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ స్కై వాకే కాకుండా ఈ స్కై వాక్ పక్కనే మనకి మెట్రో స్టేషన్కి పక్కనే ఒక స్మాల్ పార్క్ కూడా ఉంది, చిల్డ్రన్ పార్క్. ఆ పార్క్ కూడా ఎలా ఉంది ఏంటి అనేది కంప్లీట్లీ వీడియోలో అనేది డీటెయిల్స్ అనేది పెట్టాను. సో చూసి మీరు కూడా ఎంజాయ్ చేసేయండి. Stop, huh? Stop. Stop. Oh, metro. Metro. Train. Pada. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, పైనుంచి మెట్రో వెళ్ళడం కూడా చాలా ఎంజాయ్గా చాలా హ్యాపీగా అనిపించింది కదా. అండ్ మనకి పైకి వెళ్ళడానికి లిఫ్ట్ అనేది అవైలబుల్గా ఉంది. అది లిఫ్ట్ ఒకవైపే కాదండి, ఒక 4-5 సైడ్స్ అనేది లిఫ్ట్ అనేది అరేంజ్ చేశారు. ఈజీగా లిఫ్ట్ అనేది ఏంటంటే అంటే లిఫ్టే కాకుండా స్టెప్స్ కూడా ఉన్నాయి. లిఫ్ట్ స్టెప్స్ అనేది పక్కనే మనకి పెట్టారు. ఈజీగా మనం లిఫ్ట్ అండ్ స్టెప్స్ కూడా పైకి వెళ్ళడానికి. అండ్ ఇటువైపు మనం దిగాలి అనుకుంటున్నామో ఆ వేలో కూడా ఉంటున్నాయి. మొత్తం 4-5 సైడ్స్ అనేది మనకి స్టెప్స్ అనేది లిఫ్ట్స్ అనేది మనకి అరేంజ్ చేశారు. అయితే చాలా బాగుంది. సో స్కై వాక్ అనేది ఏంటంటే ఒకవైపు మనం వాకింగ్గా యూజ్ చేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో మనం కొంచెం అటు ఇటు తిరగాలి అనిపించిన అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే అటువైపు నుంచి ఇటువైపు రోడ్ క్రాస్ చేయకుండా పైనుంచి కూడా రావచ్చు. సో మోర్ దాన్ స్కై వాక్ కొట్టడం వల్ల చాలా వరకు ఏంటంటే ట్రాఫిక్ జామ్లు అనేవి లేకుండా పోయింది. ప్లస్ ఫ్రీగా వెహికల్స్ కూడా వెళ్ళిపోతున్నాయి. పైన మెట్రో కూడా చూడొచ్చు, వ్యూ పాయింట్ కూడా చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. అండ్ వాకింగ్ యూజ్ చేసుకోవచ్చు. ఇటువైపు రిలాక్సేషన్ అండ్ మన క్లైమేట్ని ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు కూడా ఆడుకోవచ్చు. చాలా వరకు అయితే చాలా చాలా విధాలుగా మనకు ఉపయోగపడుతుంది స్కై వాక్. ఒకసారి మీరు ఉప్పల్ నియర్ బై దగ్గరలో ఉండుంటే కన్ఫర్మ్గా ఒకసారి స్కై వాక్ అనేది ఒకసారి చూడండి. స్కై వాక్ అనేది ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి, చాలా బాగుంది. వెళ్ళి ఒకసారి మీరు కూడా వెళ్తే మీకు ఒక ఆ ఎక్స్పీరియన్స్ అనేది తెలుస్తూ ఉంటుంది కదా. అండ్ కమింగ్ టు మీరు ఆల్రెడీ చెప్పాను కదండి, మనం డిఎస్ఎల్ మాల్కి వెళ్ళే వేలోనే
మెట్రో డౌన్లోనే ఇలా చిల్డ్రన్ పార్క్ అనేది ఉంది. అక్కడ కూడా కూర్చోడానికి సిట్టింగ్ అనేది అరేంజ్ చేశారు. చాలా చాలా బాగుంది. పెద్దవాళ్ళు కూడా రావచ్చు. జస్ట్ 10 రూపీస్ మాత్రమే. పెద్దవాళ్ళకి 10 రూపీస్ టికెట్, చిన్నపిల్లలకి 2 రూపీస్ మాత్రమే టికెట్ అండి. టికెట్ చేంజ్ కూడా చెప్పాను కాబట్టి మనకి తక్కువ కాస్ట్లోనే చాలా బ్యూటిఫుల్ పార్క్ అనేది కూడా చూడొచ్చు. ఇక్కడ వాటర్ చూస్తున్నారు. ఈ వాటర్ ఫాల్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. ఇలా పైనుంచి వాటర్ వస్తున్నది. అలాగే ఈ వాటర్ చిన్న స్మాల్ మౌంటైన్ అనేది చాలా బాగుంటుంది. ఒక తెలియని ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. ఇది చూస్తున్నప్పుడు కూడా మన మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హ్యాపీగా అవన్నీ కూడా షట్ డౌన్ అయిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ పార్క్కి వెళ్ళగానే కూడా చాలా హ్యాపీగా అనిపించింది. చూస్తున్నారు కదా, ఎక్కడికక్కడ సిట్టింగ్ ఏరియాస్ కూడా ఉన్నాయి. అండ్ మనం కూడా లైట్లీ ఇక్కడ కూడా కొంచెం గ్రీనరీ బాగా చెట్లతో మంచిగా బాగా మంచి ఫ్రెష్ ఎయిర్తో హ్యాపీగా వాకింగ్ కూడా చేసుకోవచ్చు. పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఇది చాలా సూటబుల్ పార్క్ అని చెప్పొచ్చు. నేను మనకి ఉప్పల్లో ఉన్న ద బెస్ట్ పార్క్ అంటాను. పిల్లలు ఎవరైనా సరే ఈవినింగ్ టైం లేదా సండేస్ టైంలో కూడా ఎవరైనా సరే ఫ్రీగా ఉంటే మీ పిల్లల్ని కన్ఫర్మ్గా ఈ పార్క్ అనేది తీసుకెళ్ళండి. ఓకేనా ఫ్రెండ్? ఇదంతా కూడా కింద కూడా అంతా గ్రీన్ గ్రాసరీ అనేది ఉంది. అండ్ గ్రీన్ గ్రేసెస్ అంతా ఉండడం వల్ల పచ్చిపచ్చగా వాళ్ళ పిల్లలు కూడా అంటే పడిపోయినా వాళ్ళకి ఏం మట్టి అలా ఏమో అవ్వదు. సో చాలా స్మూత్గా ఉంటుంది. అంటే వాళ్ళకి దెబ్బలు కూడా తగలకుండా చాలా బాగా కేరింగ్గా అంటే ఈ పార్క్ అనేది బాగా డిజైన్ చేశారు. అండ్ ఇదంతా వుడెన్ అనమాట. వుడెన్ అది ప్లాస్టిక్కా వుడ్డా అనేది క్లారిటీ అనేది ఉండదండి. ఎందుకంటే ప్యూర్ వుడ్ లాగే కనిపిస్తుంది. వుడెన్ డిజైనింగ్తో వుడ్ డిజైన్తో మనకి ఇదంతా డిజైన్ చేశారు. ఒకవైపు జారుడు బల్లలే ఎలా ఉన్నాయి అంటే దానికి మించిన ఇంకా గేమ్స్ అనేది ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తే అయితే బాగా ఆడుతూ ఉంటారు. సో మీరు ఒకసారి ఎవరైనా వెళ్ళకపోయి ఉంటే, ఇంకా మీకు ఈ పార్క్ గురించి తెలియకపోయి ఉంటే ఒకసారి వెళ్ళండి. ఇక్కడ చిన్నది మనకి బటర్ఫ్లై క్యాటర్పిల్లర్ ఉంటుంది కదా, అది కూడా ఉంది. లోపల నుంచి చిన్నపిల్లలు వెళుతూ దూరుతూ వస్తూ బయటకు దూరుకుంటూ వెళ్తూ చాలా ఎంజాయ్ చేశారు. మా బాబు అయితే ఇంకా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాడు. సో ఇదే కాకుండా ఇది ఏంటంటే ఇలా ఉండడమే కాకుండా ఇంకా మనకి చెక్కతో చేసిన బోట్ అని చాలా చెక్క ఐటమ్సే ఉన్నాయండి. వుడ్తోనే మొత్తం అంతా చేశారు. అయితే చాలా డిజైన్ చేశారు. అంటే ప్లేస్ చాలా చిన్న ప్లేస్, బట్ ఈ చిన్న స్మాల్ ప్లేస్ ఏరియాలోనే ఇది ఇలా ఆక్యుపై చేసుకొని మంచిగా పార్క్ అనేది డిజైన్ చేశారు. చూసారా, ఇది చెక్కల నుంచి లోపల నుంచి ఎలా వెళ్తున్నారో, మా పిల్లలు కూడా ఎలా దూరి పైకి వస్తున్నారో. ఇది కంప్లీట్లీ వుడ్డా అనేది అయితే నాకు తెలీదు, బట్ వుడ్లానే ఉంది. వుడ్లాగానే డిజైన్ చేశారు. బయట నుంచి ఏమో ఒకవైపు వెహికల్స్ వెళ్తుంటాయి, పైన మెట్రో, మిడిల్లో స్కై వాక్, ఈ పక్కన పార్క్. ఇవన్నీ కూడా మనకి ఇంత అలా ఉన్నా సరే పార్క్లో ఆ వెహికల్ సౌండ్స్తో ఏమి డిస్టర్బెన్స్ అనేది అనిపించదు. అంత అసలు అనిపించలేదు కూడా. మాకు ఆ పక్కనే రోడ్ సైడ్నే ఉన్నా సరే హారన్ సౌండ్స్ అవి ఏమీ డిస్టర్బ్ అనిపించలేదు. ఎందుకో తెలియదండి. ఈ పార్క్ మేము లేక ఆ పార్క్లో ఉన్న ఈ గేమ్ జోన్ మరి ఇవన్నీ పిల్లలు ఆడుతున్న అట్మాస్ఫియరో తెలీదు. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాము. చూసారుగా, స్మాల్ హౌస్ కట్టారు. ఆ హౌస్లో నుంచి కూడా ఒకవైపు మనకు స్టెప్స్ పెడితే 3 వైప్స్ కూడా ఇలా జారుడు బల్ల అనేది డిజైన్ చేశారు. పిల్లలు ఎటువైపు కావాలంటే అక్కడికి వెళ్ళి జారచ్చు. సో ఇలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు పిల్లలు. సో మీరు ఇంకా విజిట్ చేయకుండా ఉంటుంటే కన్ఫర్మ్గా విజిట్ చేయండి. మాకైతే టైమే తెలియలేదు. నియర్లీ మేము 2:33కి వెళ్ళాము, బట్ ఇంటికి వచ్చేటప్పటికి 7:30 అయ్యింది. అంటే చూడండి, మోర్ దెన్ ఎంత టైం వరకు మేము అక్కడ స్పెండ్ చేసామో. టైం తెలియకుండా పిల్లలతో స్పెండ్ చేయాలి, కొంచెం అట్మాస్ఫియర్ ఉండాలి, మనకి కూడా కూల్గా ఉండాలి, ప్లెజెంట్గా అనిపించాలి అంటే కన్ఫర్మ్గా ఈ పార్క్ అనేది విజిట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్? సో మీకు ఎలా అనిపించింది? చాలా చాలా బాగా అనిపించింది అనుకుంటున్నాను. ఇదండి స్కై వాక్ దగ్గర ఉన్న పిక్స్ అండ్ పార్క్ దగ్గర ఉన్న తీసుకున్న మా పిక్స్ అనేది కూడా నేను మీకు అప్లోడ్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక్కసారి కన్ఫర్మ్గా ఈ ప్లేస్కి అనేది విజిట్ చేయండి. చాలా 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 బాగుంది. ఫెస్టివల్ టైమే కాకుండా నార్మల్ టైంలో ఏ టైంలోనైనా చాలా బాగుంటుందండి. మనకి అక్కడ ఫొటోస్ తీసుకోవడానికి ప్లేసెస్ కూడా చాలా చాలా బాగున్నాయి. అక్కడ అంటే ఏంటంటే ఫోటో ప్లేసెస్ కొన్ని ఉంటాయి కదా అండి, ఇలా కొన్ని ప్లేసెస్లో ఫొటోస్ కూడా తీసుకుంటే మనకి చాలా చాలా యూనిక్గా కొంచెం లుక్గా ఉంటుంది. సో మేము చాలా ఫొటోస్ తీసుకున్నాము. సో మీరు ఇంకా లేట్ చేయవద్దు. ఉప్పల్లో ఉండుంటే ఉప్పల్ దగ్గరలో ఉన్న హైదరాబాద్ మరీ చెప్తున్నానండి. హైదరాబాద్ ఉప్పల్ మెట్రో స్టేషన్ దగ్గర నియర్ బై ఈ పార్క్ అనేది ఉంది. నేను లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. జస్ట్ 10 రూపీసే.
పిల్లలకి రూ. 2 మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. సో, ఇంకెందుకు ఒకసారి మీరు కన్ఫర్మ్‌గా విజిట్ చేయండి. చూడకపోయిన ఉంటే ఈ పార్క్ అనేది ఒకసారి తీసుకెళ్తే మీ పిల్లలు కూడా చాలా చాలా ఎంజాయ్‌గా అంటే కొంచెం యాక్టివ్‌నెస్ వస్తది. మీ పిల్లలకి ఇంకా యాక్టివ్‌నెస్ రావడం వల్ల ఏంటంటే ప్రతి పనిలో ఇంకా యాక్టివ్‌గా ఉంటూ ఉంటారు. సో, వాళ్ళ హ్యాపీనెస్సే కదండీ మనకు కావాలి. వాళ్ళ ఎంజాయ్‌మెంటే మన చిన్నప్పుడు మనం ఎలా ఉన్నా పార్కులు ఇవి అవి ఎక్కువ తిరిగి ఉండకపోవచ్చు. వాళ్ళైనా హ్యాపీగా ఉంటారు. సో, నాకు మోస్ట్ బ్యూటిఫుల్ పిక్చర్ ఇది. చూడండి ఆకుల మధ్యలో నేను ఫోటో తీసుకున్నాను. ఈ పిక్ అయితే చాలా చాలా నచ్చింది నాకు. సో, మీరు కూడా అక్కడ ట్రై చేయండి. అక్కడ ఇంకొకటేంటంటే ద బెస్ట్ మూమెంట్ అనేది ఒక మనిషి కూర్చొని ఆ మనిషిలో నుంచి చట్టి రావడం. అంటే మనం ఒక పర్యావరణాన్ని ఎలా రక్షించాలి, ఏంటి అని తెలియడానికి ఒక బొమ్మ అనేది పెట్టారు. అది చాలా నచ్చింది నాకు. సో, మీరు కూడా ఒకసారి చూసేయండి. ఒకవేళ ఇన్‌కేస్ మీరు వెళ్ళుండుంటే పార్క్ మీరు చూసే ఉంటే ఆల్రెడీ మీరెలా అనిపించింది? మీకు నచ్చింది, నచ్చిన ప్లేసులేంటి? అసలు ఏ ఏ మీరేమైనా చెప్పాలి అనుకుంటున్నారా? అనేది కామెంట్‌లో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. అండ్ ఒక్కసారి కిందున్న సబ్స్క్రైబ్ బటన్ అనేది క్లిక్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. ఆ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయగానే ఫస్ట్ నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ మీరే చూడొచ్చు. థ్యాంక్ యూ. బాయ్.